ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఉన్నాం. ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ అయినాయి. ఉత్తర భారతదేశంలో సువార్త చెప్తున్న వాళ్ళని బంధించి జైళ్లలో పెడుతున్నారు. ఆ దరిద్రం ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఎగబాకుతుంది. మనం అనుకున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి. ఇక రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. ఒకటి, మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, విశ్వాసులందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను. ఇక నెక్స్ట్ రాబోతున్న పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, క్రైస్తవ్యం విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే జరిగిద్ది. క్రైస్తవ్యం యొక్క విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే, ప్రతికూలతలోనే, ఒత్తిడిలోనే జరిగిద్ది. అనుకూల పరిస్థితుల్లో క్రైస్తవ్యం విస్తరణ జరగదు. వ్యతిరేక పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా క్రైస్తవ్యం విస్తరించింది. మరి ఇక రాబోతున్నటువంటి పరిస్థితులు ఉత్తర భారతదేశం